చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాళ్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే ఒంటరి మహిళ తన ఆస్తులను కాజేశారంటూ నిరసనకు దిగింది. స్థానిక గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టిన చంద్రమ్మ తన తోడబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడని, గ్రామ పెద్దలు సైతం అతనితోనే కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాన్ని చంద్రమ్మ చెప్పింది. న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళితే 10 లక్షలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని చంద్రమ్మకు నచ్చచెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కదా పోదమ్మా, ఎస్ఐకి చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే మళ్ళీ నీకేమన్నా న్యాయం జరుగుతుంది. నా ఊరు పైపాళ్యము, నా ఊరు. నేను 10 సంవత్సరం అయింది ఊరు కుటుంబంలో ఎస్పీ రోడ్డు ఉంటాను. ఉండకుండా వచ్చి మనుషులు ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉన్నారు లోపలే. నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేసినాను. భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అంటారు. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా? నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు వాళ్ళు మాట పైన ఉంటారు. మాకని ఎవరు మాట్లాడలేదు, సొంతగానే లేదు. వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు. నేను ఇంత చేసింది రామలింగుడు అనే ఆయనే ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు. నా మొదటి చచ్చిపోయి నమ్మక నాకు ఎవరు లేదు. నేనే ఉంటాను, అనాదిగా ఉంటాను. అక్కడ పట్టుకుంటాను రోడ్డు పైన. నేను నా పేరు చంద్రమ్మ. ఆయన చనిపోయా, ఎవరు లేదు నాకు. కొడుకు చచ్చిపోయా, కొడుకున్నాడు అంటే ఎవరు లేదు.